అందరికీ మేలు చేసి నష్టాన్ని ఎదురు చూస్తున్నావా? అందరికీ మేలు చేశాను, నా అనుకున్న వారికి మేలు చేశాను, నేను ప్రేమించే వారికి మంచి చేశాను, ఎలాంటి చెడు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా వారితో నేనున్నాను, మంచిగా స్నేహం చేశాను, మంచిగా వారికి కావాల్సింది నేను అందించాను. ఇప్పుడు ఎందుకు వారి నుంచి నేను నష్టాన్ని చూస్తున్నాను? ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను? ఎందుకు నాకు మేలు చేసినప్పుడు కీడెందుకు నాకు జరుగుతుంది వారి నుండి? ఎందుకు మనుషులు ఎలా మారిపోతున్నారు అని బాధపడుతున్నావా? అయితే నీకోసమే. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ యొక్క మేలుకి, నువ్వు చేసిన మేలుకి దేవుడు ప్రతిఫలం ఇస్తారు. వారికి మేలు చేసి నువ్వు బాధపడుతున్నావా? బాధపడుతూ దేవుడు నీ యొక్క న్యాయమైన హృదయానికి దేవుడు న్యాయం చేస్తాడు. నువ్వు ఉన్న విధానాన్ని బట్టి నువ్వు ఎంత మంచిగా ఉన్నావో దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి నువ్వు బాధను ఎదుర్కొంటున్నావా? డోంట్ వరీ, ఎందుకంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కోసం. కాబట్టి పగ తీర్చుకొనుట ఆయన పని. కాబట్టి మనం ఏమాత్రం ముందడుగు వేయకుండా ఫ్రస్ట్రేషన్లో, కోపంలో ముందుకు వెళ్ళిపోయి బాధపడటం కంటే దేవుడు చెప్పింది ఫాలో అవుదాం చాలు. దాని నుంచి బాధ వచ్చిన, కీడు వచ్చిన మనం ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. కృతజ్ఞత లేని వారి హృదయాలకు కూడా దేవుడు వారికి దానికి తగిన ఫలితము దేవుడిస్తారు. కాబట్టి ఈ విషయంలో మంచి చేసి బాధపడుతున్నా అనే బాధని ఈరోజు నువ్వు తీసేసుకో. ఎందుకంటే మేలు చేసి శ్రమపడటే బహు మంచిది. దేవుడు త్వరలో రాబోతున్నారు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని న్యాయం తీర్చడానికి రాబోతున్నారు. కాబట్టి నమ్మకంగా నీవు దేవునిలో ఫాలో అవుతూ, దేవునిలో ఉంటూ, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకు. గాడ్ బ్లెస్ యూ.